చాలా మందికి పాము అంటే భయం. కాని సృష్టిని కాపాడే ఆ విష్ణుమూర్తి మాత్రం భయంకరమైన సర్పం మీద ఎందుకు పడుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా? సృష్టికి పూర్వం అంతా శూన్యం, కేవలం అనంతమైన పాలకడలి. అక్కడ విష్ణువు యోగనిద్రలో ఉంటారు. ఆయన ఒక్కసారి శ్వాస వదిలితే కోట్లాది బ్రహ్మాండాలు పుడతాయి. శ్వాస పీలిస్తే అవన్నీ మళ్లీ ఆయనలోకి కలిసిపోతాయి. మరి ఆ పాము ఎందుకు? శేషనాగు అంటే అంతం లేనిది అని అర్థం. అంటే ఈ విశ్వంలో కాలం అంటే టైం అనంతమని దానికి సూచన. పాము తన కుబుస్సాన్ని విడిచినట్లు ఈ సృష్టి కూడా ఎప్పటికప్పుడు పాతది పోయి కొత్తగా పుడుతూనే ఉంటుంది. విష్ణువు సృష్టిని ఒక ఇంజనీరు కరపడి నిర్మించరు. ఆయన కేవలం కల కంటారు. మన జీవితం కూడా ఆ దైవ సంకల్పంలో ఒక భాగమే. అందుకే ఎంతటి కష్టమైనా శాశ్వతం కాదు. కాలచక్రంలో అన్నీ మారిపోతాయి. ఈ కథ మనకు నేర్పేది ఒక్కటే: అలబడిలో ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోండి. విష్ణుమూర్తిలా ప్రశాంతంగా ఉండటం నేర్చుకుంటే భయపెట్టే సమస్యలు కూడా శేషపాన్సులా మనకు సుఖాన్నిస్తాయి. మీరు కూడా సమస్యలను చూసి భయపడుతున్నారా? అయితే విష్ణుమూర్తిలా ప్రశాంతంగా ఉండటం ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.